నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. అచ్యుతాపురం బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణ. మరోసారి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి. ఉక్రెయిన్లో పర్యటించనున్న ప్రధాని మోదీ. చంద్రయాన్ 4 కోసం ఇస్రో కసరత్తులు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై జిల్లాకు చెందిన అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదకరం చాలా బాధాకరమని, ఇక దురదృష్టకరమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎసెన్సియా ఫార్మా వెట్ కేటగిరీ పరిశ్రమని, ఇక ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు అని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద చెక్కులు ఇవాళే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. పరిహారాన్ని కంపెనీ ద్వారానే చెల్లిస్తున్నామని అన్నారు. పేపర్ క్లౌడ్ ఎక్స్ ఫ్లో కారణంగా ప్రమాదం జరిగింది అని అన్నారు. కంపెనీ సరైన ఎస్ఓపి ఫాలో అవ్వలేదు అని స్పష్టమవుతుంది అన్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని, పరిశ్రమలు తప్పులు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూశామని అన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల పరిహారం ప్రకటించామని అన్నారు. కంపెనీలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని చంద్రబాబు తెలియజేశారు. గడిచిన 5 ఏళ్లలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 119 ప్రమాదాలు జరిగాయని, 120 మంది మృతి చెందారని అన్నారు. 4 ఏళ్ల క్రితం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో విషవాయువులు లీకయ్యాయని అన్నారు. అంత తీవ్రత ఉన్న విషవాయువు కానప్పటికీ ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో హైపవర్ కమిటీ వేసిన పటిష్ట చర్యలు తీసుకోలేదు అన్నారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై హైపవర్ కమిటీ వేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పరిశ్రమలతో పాటు ప్రజల భద్రత ముఖ్యమని అన్నారు. రెడ్ కేటగిరీ పరిశ్రమలు తప్పకుండా సేఫ్టీ ఆడిట్ జరిపించాలి అని సీఎం హెచ్చరించారు. పరిశ్రమల నిర్వహణపై ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తున్నామని అన్నారు. గత 5 ఏళ్లుగా పరిశ్రమలను లూటీ చేశారని, ఆ కారణంగానే ప్రమాదాలు ఎక్కువయ్యాయి అని అన్నారు. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తప్పవు అన్నారు. బాధ్యులైన అందరిపైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బాబు బయలుదేరతారు. 11.40కి కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11.50కి వానపల్లిలోని పళ్ళాలమ్మ గుడి వద్దకు వస్తారు. 11:50 నుంచి 1:30 వరకు గ్రామ సభలో పాల్గొంటారు. ఇక ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 2 గంటల నుంచి 2:20 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం భేటీ అవుతారు. 2:20కి వానపల్లి గ్రామం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:35 రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:45 ప్రత్యేక విమానంలో బయలుదేరి 3:35 తెలంగాణ రాష్ట్ర బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకుంటారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చంద్రబాబు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు భారీ ఎత్తున దేశంలోని మొదటిసారి ఏపీలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీలో ఇవాళ గ్రామ సభలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ సభలను ఒకేసారి నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ సభలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చిస్తామని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చామని, ఇక దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలి అనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామని పవన్ తెలియజేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన పవన్ ఈ సభల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేస్తారు. ఇక ఈ గ్రామ సభలను తూతు మంత్రంగా కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామీణ అభివృద్దిపై నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తామని పవన్ వెల్లడించారు. ఇక ఉపాధి హామీ పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో 40,579 కోట్ల నిధులు వచ్చాయి. గ్రామీణ అభివృద్ది కోసం ఈ నిధులను సక్రమంగా వాడి ఉంటే దాని ఫలాలు కనిపించేవి. కానీ ఆ నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేశారని పవన్ తెలియజేశారు. గత ప్రభుత్వంలో పంచాయతీల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.
2014-19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం 240 కోట్లు ఉంటే 2019-23 సంవత్సరాల్లో కేవలం 170 కోట్లే వచ్చాయి అన్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని, కూటమి ప్రభుత్వం పంచాయతీలకు సర్వస్వతంత్ర తీసుకురావాలి అనే సంకల్పంతో పనిచేస్తోంది. ఇక ఆయా గ్రామాల ప్రత్యేకతలను గ్రామసభల్లో గుర్తించి నిర్ణయించి వాటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషిస్తామని పవన్ తెలియజేశారు. అక్టోబర్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అక్టోబర్ 4వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అధిక రద్దీ ఉంది. ఇక భక్తులు సాధారణ రోజుల కంటే రెట్టింపు సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలి అని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. సర్వదర్శనంతో పాటు 300 బ్రేక్ దర్శనం అందుబాటులో ఉంటుంది. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించారు. 10 రోజుల పాటు భక్తులంతా సర్వదర్శనం క్యూ లైన్లోనే శ్రీవారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వీవీఐపీలు స్వయంగా వస్తే మాత్రం వారికి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పిస్తారు. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 8వ తేదీన గరుడ సేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్ర స్నానం నిర్వహిస్తారు. ధ్వజారోహణ సందర్భంగా ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఇక వేద పండితులు మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీశాఖ 2 వారాల ముందు నుంచే కసరత్తు చేస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఒకవైపు ఎండలు కొనసాగుతుండగా మరోవైపు వానలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో నిన్న ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు, కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి బెజవాడ, గుంటూరు నగరాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విజయవాడ నగరంలోనూ, గుంటూరు జిల్లాలోనూ పలు మండలాల్లో గురువారం రాత్రి సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలతో పాటు గుంటూరు నగరంలోని పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఫిరంగిపురంలో అత్యధికంగా 93.25 మిల్లీమీటర్లు, తుళ్లూరులో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సైడు కాలువలు పొంగి రోడ్లపైకి ప్రవహించడంతో పలు అపార్ట్మెంట్లు, సెల్లార్లోకి నీరు చేరింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. నిన్న దేశంలో అత్యధికంగా కడపలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలు చోట్ల, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. కాగా ఈ నెల 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టులో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగింది. ఎండలు, ఉక్కపోతతో పంటల సాగుపై ప్రభావం చూపింది. అయితే నిన్నటి నుంచి ఈ నెల 29 వరకు కోస్తాలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. అదే సమయంలో రాయలసీమలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని పేర్కొంది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కోస్తాలో ఎక్కువగా, రాయలసీమలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది అని పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన రేవంత్ తో పాటు రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ కానున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ మధ్యాహ్నం భేటీ అవుతున్నందున ఉదయమే తెలంగాణ నేతలతో సమావేశం జరగవచ్చు అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. మంత్రివర్గ విస్తరణలో 6గురికి అవకాశం దక్కవచ్చు అని భావిస్తున్నారు. ఇక ఈ మేరకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లేదా రామచందర్ నాయక్, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ తదితరులు పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరే ముందు మంత్రి పదవి ఇస్తారని వాగ్దానం చేశారు కనుక తన పేరు జాబితాలో ఉంటుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వసిస్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి బీసీల నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, ఎస్టీల్ నుంచి బలరాం నాయక్, ఎస్ఎల్ నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
వరంగల్లో రైతు కృతజ్ఞత సభకు సచివాలయంలో రాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించనున్నారు. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో రేవంత్ పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి మోదీ పాలనలో వారి సంపద ఎలా దోపిడీకి గురైందో వివరించడమే తమ ప్రయత్నం అని తెలియజేశారు. పారిశ్రామికవేత్త అదానీ దోపిడీని లోక్సభలో రాహుల్ గాంధీ బయటపెట్టారని, అయినా మోదీ తన పరివారాన్ని కాపాడుతున్నారు అని ఆరోపించారు. బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రోడ్డెక్కితే ఆయాసం వస్తుందని, ప్రభుత్వం ఉన్నదే రైతుల కోసమని, ప్రజా పాలనతో అందుబాటులో ఉంటూ ఇబ్బందులు వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్నాము అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రైతుకు రుణమాఫీ జరగకున్నా, రుణం రాకపోయినా, ఏ సమస్య ఉన్నా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ వేసి కూర్చోబెట్టిన అధికారులను లేదా వ్యవసాయ శాఖ అధికారులను కలవండి. పరిష్కారానికి వారు కృషి చేస్తారు. మీరు రోడ్డు ఎక్కడం ఎందుకు, ధర్నాలు చేయడం ఎందుకు? 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం, మిగతావి చేస్తాము అని రేవంత్ స్పష్టం చేశారు. వచ్చినోళ్లను కలుస్తున్నాం, సమస్యలు విని పరిష్కరిస్తున్నాం. అలా చేయకుంటే నిరసన, ధర్నా, రాస్తారోకోలకు దిగవచ్చు. ఎందుకీ కష్టమని రేవంత్ అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, రామారావు రైతులను దోచుకు తిన్నారని, మాయా మోసం చేయాలి అనేదే వాళ్ల ఆలోచన అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ దొంగలే ముసుగు వేసుకుని వస్తున్నారని, 6 నెలల కింద బొందబెట్టిన సన్నాసులను రైతులు మళ్లీ ఎలా రాణిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్లు ఇచ్చిందెంత, 10 నెలల్లో తాము ఇచ్చిందెంత అనే దానిపై అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుపై విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల ఒత్తిడి మేరకే పనిచేసినట్లు కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాజీ ఈఎన్సీ నరేందర్ సమాధానమిచ్చారు. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఏ నరేందర్ రెడ్డి వెల్లడించారు. హడావిడిగా డిజైన్లు, డ్రాయింగ్లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ బి హరిరామ్ తనపై ఒత్తిడి చేశారని అన్నారు. 3D అధ్యయనం తర్వాత డి డిజైన్లు, ఇక డ్రాయింగ్లు రూపొందించాల్సి ఉండగా 2D అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొంది అని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు, డ్రాయింగ్లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. తమను తొందరపెట్టి ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అనివార్యతను కల్పించారు అని నరేందర్ రెడ్డి కమిషన్ కు చెప్పారు. కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కు అధిపతిగా ఈఎన్సీ ఉండాలి. ఇక ఈఎన్సీ కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్, డ్రాయింగ్లకు వేర్వేరుగా సీఈలు పనిచేయాలి. ఈ డిజైన్లను కేంద్ర జల సంఘానికి పంపించే ముందు డిపిఆర్లోని చెక్ లిస్ట్ పై ఈఎన్సీ సంతకం చేయాలి. అయితే కొన్నేళ్లుగా సిటీఓ పరిధిలో హైడ్రాలజీ, ఇన్వెస్టిస్టులు లేవు. ఇక వాటిని ఈఎన్సీ కిందకు మార్చారు. ఈ కారణం వల్లే చెక్ లిస్ట్ పై సంతకం చేయడానికి నిరాకరిస్తూ 4-5 రోజుల పాటు డిపిఆర్ చెక్ లిస్ట్ పై సంతకాలు చేయలేదని నరేందర్ రెడ్డి వివరించారు. డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకాలు ఎందుకు పెట్టడం లేదు, సమస్య ఏంటి అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి మంత్రి హరీష్ రావులు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తర్వాత హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని, హరిరామ్ లేఖ ఇచ్చాకే డిపిఆర్ చెక్ లిస్ట్ పై సంతకం చేశానని వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్లను సిటీఓదే బాధ్యత అని, ఆయన చెక్ లిస్ట్ పై సంతకం చేశారని విదిరే శ్రీరామ్ ప్రకటించగా ఇందులో వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం ద్వారా పత్రాలు సేకరించానని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై అధికారులతో మంత్రి చర్చించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. సన్నబియ్యంతో పాటు సబ్సిడీదారులకు గోధుమలు పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పట్టకుండా రేషన్ డీలర్లను మంత్రి హెచ్చరించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుంది అని హామీ ఇచ్చారు. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదు అని, డీలర్షిప్ ను రద్దు చేయడమే కాకుండా జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశానికి హాజరైన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత లోపించిందని, సరిపడా బియ్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సమస్యలను పరిష్కరించి పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యత మెరుగుపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అత్యుదయ
కార్డుల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పౌర సరఫరాల శాఖ విస్తృత ప్రచారం కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారులందరికీ మెసేజ్లు పంపి ప్రచారం కల్పించాలి అన్నారు. చౌక ధరల దుకాణాల్లో 1629 ఖాళీలు ఉన్న విషయంపై మంత్రి ఆరా తీశారు. వెంటనే ఆ స్థానాలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 10 రోజుల్లో సమగ్ర నివేదిక అందజేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ మంత్రికి హామీ ఇచ్చారు. తెలంగాణలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల కొత్త షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది. దీని ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీల్లో 2 సెషన్లు ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించాలి అని నిర్ణయించారు. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటి భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షలు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డాయి. ఇందుకు ముందు ఆగస్టు 7, 8 తేదీలో ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేశారు. తాజాగా డిసెంబర్ 15, 16 తేదీలో ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 4 పేపర్లను పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 15 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2లో చరిత్ర, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష. డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 4లో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు సూచించారు. అదేవిధంగా డిఎడ్ 2వ సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్ 18వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మొత్తం 6 పేపర్లకు నిర్వహించే ఈ పరీక్షలు సెప్టెంబర్ 24న ముగుస్తాయి. ఎస్సీల వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలి అని అనుకుంటుంది. ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేయాలి, దాని విధి విధానాలు ఎలా ఉండాలి అనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణకు అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారో కమిటీ వివరాలు సేకరిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇటీవల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది. కొద్ది కాలానికి సుప్రీంకోర్టు వర్గీకరణకు రాజ్యాంగ బాధ్యత ఉంది అని ప్రకటించింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు పరిచే తొలి రాష్ట్రం తెలంగాణే అవుతుంది అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఒక బృందం ఆయన నివాసంలో కలిసింది. రేవంత్ ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో వర్గీకరణను అమలుపరచాలి అని మందకృష్ణ కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప కమిటీ విషయాన్ని వెల్లడించారు. వీలైనంత త్వరగా ప్రక్రియను ముగుస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కూడా వర్గీకరణకు అనుకూలంగా స్పందించేలా చూడాలని మందకృష్ణ కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ త్వరలో తాము తమ జాతీయ నేతల వద్దకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతాము అని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపైన పునఃసమీక్ష చేయాలని రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఎస్సీ వర్గాల్లోని మరింత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా అమలును సమర్థిస్తూ ఈ నెల 1న 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లో ఉపకులాలకు వర్గీకరణ చేసే అధికారం ఉంది అని స్పష్టం చేసింది. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు తమకు నష్టం చేకూర్చే విధంగా ఉంది అని పలు కులాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఉపవర్గీకరణకు సంబంధించి ఇందిరా సాహ్ని కేసులో 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీలకు వర్తించదని న్యాయవాది జయశ్రీ పాటిల్ రివ్యూ పిటిషన్. కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. సర్కార్ వైఫల్యాలను మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు అని, సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. చేవెళ్లలో బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంది అని అనుకోవడం లేదు అని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది అని విమర్శించారు. సెప్టెంబర్ 2వ వారం నుంచి హామీలు అమలు చేయాలని నిరసన తెలుపుతున్నామని అన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము అడగకపోతే ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు, రైతులు తిరగబడతారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధిరలో ఇవాళ జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని దుయ్యబట్టారు. బట్టి చెప్పినట్లు రైతుల ఖాతాల్లో కేవలం 7,500 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే సమయానికి రెవెన్యూ మిగులు 5,300 కోట్లు ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మిగులుపై ప్రభుత్వాన్ని నిలదీశాం, కానీ సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడే విషయాన్ని పక్కదోవ పట్టించారని కేటీఆర్ ఆరోపించారు. అదానీ సంస్థలను కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు అని కేటీఆర్ అన్నారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీ
గాంధీకి రేవంత్ రెడ్డికి తేడాలు ఉన్నాయి. ఆయనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అదానీ కంపెనీతో పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట అదానీ కంపెనీకి అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ తల్లి అంటే అందరికీ రోల్ మోడల్. సెక్రటేరియట్ ముందు రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యమైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఎలా పెడతారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక రైతులందరికీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని తీవ్ర విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆలయాల యాత్ర చేపట్టారు. ఈ నేపథ్యంలోని యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హరీష్ రావు రైతులకు రుణమాఫీ విముక్తి కావాలని పూజలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని అన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కీడు లేకుండా చేయాలని పూజలు చేశారు. అయితే హరీష్ రావు పూజలపై కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. హరీష్ రావు పూజల వల్ల ఆలయాలు అపవిత్రం అవుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అన్నారు. సినిమా రంగంలో గద్దర్ అవార్డుల కోసం విధి విధానాలు నియమ నిబంధనలు ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి నరసింహరావు చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ ఫిలిం డివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ కమిటీని సర్కార్ ఏర్పాటు చేసింది. గద్దర్ అవార్డుల పేరును ఇక ఖాయం చేస్తూ దీనికి లోగోను కూడా కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇది వరకు సినిమా రంగంలో నంది అవార్డులను ప్రదానం చేసేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నంది అవార్డుల పేరును మార్చి గద్దర్ అవార్డులుగా ప్రకటించింది. ఇక కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, మెంబర్ కన్వీనర్లుగా టీజీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శిని నియమించింది. సలహా సభ్యులుగా సినీ దర్శకుడు కె రాఘవేంద్రరావు, జై హే తెలంగాణ గే రచయిత అందశ్రీ, సినీ నిర్మాతలు ఇక తమ్మారెడ్డి భరద్వాజ్, అల్లు అరవింద్, గద్దర్ కూతురు కుమ్మడి వెన్నెల, సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ నిర్మాత డి సురేష్ బాబు, సినీ గే రచయిత కె చంద్రబోస్, సినీ నిర్మాత నటుడు ఆర్ నారాయణమూర్తి, సినీ నేపథ్య గాయకుడు వందే మాతరం శ్రీనివాస్, అలాని శ్రీధర్, సినీ నిర్మాత సానా యాదరెడ్డి, దర్శకుడు హరీష్ శంకర్, బలగం సినిమా దర్శకుడు ఎల్ఎండి వేణులను నియమించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఆమె కొంతకాలంగా గైనిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల వైరల్ జ్వరం బారిన పడ్డారు. జూలై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 2 రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలు జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకువెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్ లోని వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థత గురైనట్లు తెలిసింది. జైలు వైద్యుల సూచన మేరకు నిన్న ఉదయం 10:30 గంటలకు సమయంలో అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కవిత భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి జైలుకు తరలించారు. ఆమె సుమారు 5.5 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. ఇక జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు. బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా ఆమె నిరాశ ఎదురైంది. ఇక ఈ నెల 27న ఆమె బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో సిబిఐ కీలక పురోగతి సాధించింది. కేసుకు సంబంధించి ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో 4 వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సిబిఐకి కోల్కతా హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 9న తేదీ తెల్లవారుజామున ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఇక ఆ రోజు డాక్టర్ సందీప్ ఘోష్తో పాటు మరో 4 వైద్యులు విధుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టును సిబిఐ అనుమతి కోరింది. సిబిఐ అభ్యర్థన పట్ల కోల్కతా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ను సిబిఐ ప్రశ్నించింది. ట్రైనీ వైద్యురాలి మృతి చెందిన అనంతరం కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ వ్యవహార శైలిపై సిబిఐ సందేహాలు వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ ఘటన అనంతరం ఆయన పలువురిని సంప్రదించినట్లు సమాచారం. అలాగే బాధితురాలి తల్లిదండ్రులను ఆమె మృతదేహాన్ని చూడడానికి అనుమతించడంలో ఆయన తీవ్ర జాప్యాన్ని ప్రదర్శించారు అని తెలుస్తుంది. కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు వారు ఆసుపత్రి వద్ద దాదాపు 3 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ ఓ ప్రచారం అయితే సాగింది. అందుకు గల కారణాలు ఏమిటి అంటూ డాక్టర్ సందీప్ ఘోష్ను ఇప్పటికే సిబిఐ ప్రశ్నలు సంధించింది.
నిర్వహించింది. ఆ క్రమంలో ఆయనతో పాటు మరో 4 వైద్యులకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని సిబిఐ నిర్వహించినట్లు తెలుస్తోంది. అత్యాచార ఘటన అనంతరం దీన్ని కప్పిపుచ్చుకోవడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారు అంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే సిబిఐ ఆరోపించిన విషయం విదితమే. అదేకాక ఈ అత్యాచార ఘటన జరిగిన 2 రోజులకు కాలేజీ ప్రిన్సిపల్ పదవికి ప్రొఫెసర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో పదవిలో నియమించింది. ఇదిలా ఉంటే కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఆందోళన చేస్తున్న వైద్యులను విధులకు హాజరు కావాలని సీజీఐ ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీతో పాటు ఆందోళన కొనసాగిస్తున్నాము అని వైద్య సంఘాలు తెలియజేశాయి. విధులకు హాజరైనప్పటికీ క్యాజువల్ లీవ్ కట్ చేసి విధిస్తున్నారు అని ట్రైనీ డాక్టర్లు సుప్రీంకోర్టుకు వెల్లడించారు. మొదట విధులకు హాజరు కావాలని సీజీఐ సూచించారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ రెసిడెంట్ డాక్టర్లను కూడా చేర్చాలని ట్రైనీ డాక్టర్లు పేర్కొన్నారు. రెసిడెంట్ డాక్టర్ల సమస్యలకు ఎన్టీఎఫ్ ఉంటుంది అని సీజీఐ భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న వేళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో ఆమె మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావించారు. వీటిని ఆపడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోదీని కోరారు. దేశంలో వనితలపై జరుగుతున్న అత్యాచార ఘటనలను మీ దృష్టికి తీసుకువస్తున్న దేశంలోని చాలా ప్రాంతాల్లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు రోజుకు 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి భయాందోళన కలిగజేస్తోంది. ఇలాంటి ఘటనలు సమాజం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఈ దురాఘాతాలకు ముగింపు పలకడం ద్వారా మహిళలు తాము సురక్షితంగా భద్రంగా ఉన్నామని భావన కల్పించేలా చేయడం మనందరి కర్తవ్యం. ఘోర నేరాలకు పాల్పడిన వారికి తగిన శిక్షలు విధించేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని అన్నారు. సున్నితమైన ఈ సమస్యను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అత్యాచార కేసుల్లో సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టుల ఏర్పాటును చట్టంలో చేర్చాలి. ఇక సత్వర న్యాయం జరగాలి అంటే కేసుల విచారణ 15 రోజులు పూర్తి చేయాలని దీదీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన తీరుపై మమతా బెనర్జీ సర్కార్ ఇప్పటికే తీవ్ర విమర్శలైతే ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీదీ సర్కార్పై ప్రజాగ్రహం పెరిగిపోతోంది అని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయం చేయాల్సింది పోయి దీదీనే స్వయంగా నిరసన చేయడం పట్ల నిరసనకారులు మండిపడుతున్నారు. దీంతో ఈ కేసు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ సిబిఐ తన పరిధిలోకి తీసుకుంది. 9 రాష్ట్రాల్లోని 12 స్థానాలకు జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో అభ్యర్థులందరూ దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల చివరి రోజున ఏ రాష్ట్రంలోనూ అదనంగా అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అయిన ఆగస్టు 27న ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఇక ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ 12 సీట్ల 12 ఎన్డీఏకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎగువ సభలో ఎన్డీఏ మెజారిటీ మరింత పెరగనుంది. వాస్తవానికి హర్యానాలోని ఒకే ఒక్క స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టే సూచనలు కనిపించాయి. ఇక కానీ నామినేషన్ చివరి రోజున బీజేపీ అభ్యర్థి కిరణ్ చౌదరి మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇది కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల నుంచి ఒక్కో స్థానానికి ఒక్కో స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీహార్, అసోం, మహారాష్ట్ర నుంచి 2 మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఫలితాలను ప్రకటించడానికి కమిషన్ ఇప్పుడు ఆగస్టు 27 వరకు వేచి ఉండనుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడి తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తొలిసారి ఎగువ సభలో మెజారిటీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 20 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉండగా 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక దీంతో ఎగువ సభ సభ్యుల సంఖ్య 237కు చేరనుంది. ఇది కాకుండా అసెంబ్లీ ఎన్నికల క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అదే సంఖ్యలో సభ్యుల నామినేషన్ జరగలేదు. ఫలితాల తర్వాత బీజేపీ సభ్యుల సంఖ్య 87 నుంచి 97కు పెరగనుంది. దీంతో ఎన్డీఏ సంఖ్య 119కి చేరుకుంటుంది. తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన పార్టీ తమిళగా వెట్రి కజగం జెండాను పార్టీ గుర్తును ఆవిష్కరించారు. ఇక చెన్నైలోని టీవీకే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయ్, ఆయన తల్లిదండ్రులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా ఆవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై 2 ఏనుగులు అటు ఇటుగా ఉన్నాయి. పార్టీ జెండా గీతాన్ని ఆవిష్కరించిన దళపతి విజయ్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. తమ పార్టీ విధానం ఇది అంటూ చాటి చెప్పారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి మన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన సైనికులను ఎప్పటికీ స్మరించుకుంటామని అన్నారు. ఇక ఏడాది ఫిబ్రవరిలో దళపతి విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాను అని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు సమాయత్తమవుతున్న దళపతి నేడు తన పార్టీ జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటించని విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పంతాను అనుసరిస్తారో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలతో తనది రక్త సంబంధమని, జమ్మూ కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడమే ఇండియా కూటమి ప్రాధాన్యమని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి శ్రీనగర్ లో గురువారం పర్యటించిన రాహుల్ గాంధీ ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా, అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కన్నా ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరణ జరుగుతుంది అని ఆశించామని అన్నారు. కానీ ఎన్నికల ప్రకటన వెలువడింది అని రాష్ట్ర హోదా కూడా అలానే తిరిగి వస్తుంది అని తెలిపారు.
ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఓ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం ఖర్గేతో కలిసి ఫరూక్ అబ్దుల్లా నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఎన్సీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది అని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈ సమావేశం అనంతరం ప్రకటించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్పోర్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన ఈ దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక పాస్పోర్ట్ ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగింది. ఇక ఆగస్టు 5 నుంచి ఆమె భారతంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక మరోవైపు దేశ అధ్యక్షుడు పార్లమెంట్ ను రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి యూనస్ సారథిగా నియమితులయ్యారు. ఈ ప్రభుత్వం పాస్పోర్ట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దాంతో ఆమెకు దౌత్యపరంగా ఉన్న అన్ని వెసులుబాట్లు లేకుండా పోతున్నాయి. ఇక ఆ పాస్పోర్ట్ వల్ల ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఇక హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్ లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే హసీనాను చట్టబద్దంగా తమ దేశానికి అప్పగించాలి అంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. బంగ్లాలో చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి హసీనాపై హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు హసీనాను తమ దేశానికి అప్పగించాలి అని తాజాగా బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం డిమాండ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పోలాండ్ పర్యటన ముగిసింది. ఇవాళ పోలాండ్ నుంచి రైలు మార్గంలో ఉక్రెయిన్లోని కీవ్ నగరానికి చేరుకుంటారు. పోలాండ్ భారత్ మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. భారత్ పోలాండ్ మధ్య సామాజిక భద్రత ఒప్పందం కుదిరినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నూతన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది అని తెలియజేశారు. బుధవారం పోలాండ్కు వెళ్లిన ప్రధాని తొలుత అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఇక భారత ప్రధానులు ఎవరూ గత 45 ఏళ్లలో పోలాండ్కు వెళ్లలేదు. చివరిసారిగా 1979లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలాండ్ సందర్శించారు. ఇక ఈ ఏడాది తొలిసారిగా పోలాండ్ కబడ్డీ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇక ఈ నేపథ్యంలో భారత్ పోలాండ్ మధ్య అనుబంధానికి ఈ ఆట మూలంగా ఉద్భవించింది అని మోదీ గుర్తు చేశారు. భారత్ నుంచే కబడ్డీ పోలాండ్ కు చేరుకుంది అని తెలియజేశారు. దాన్ని ఆ దేశం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలాండ్ కబడ్డీ జట్టుకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దేశ ప్రధాని డొనాల్డ్ ట్రస్క్ అధ్యక్షుడు ఆండ్రూస్ డుడాతో భేటీ అయ్యారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని ఉభయ దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి అన్నారు. అందులో ప్రజాస్వామ్య విలువలు ఒకటి అని తెలియజేశారు. భారత్ లో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను గుర్తు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. ఉక్రెయిన్ కు స్నేహితుడిగా భాగస్వామిగా ప్రాంతంలో సత్వరం, శాంతి, సుస్థిరతతో నెలకొనాలి అని భారత్ ఆకాంక్షిస్తోంది అని ప్రధాని పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుతం పరిష్కారం లభించడానికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ ఇక జెలెన్స్కీతో వివిధ దృక్కోణాలను పంచుకోనున్నట్లు